హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో రేపు ఎవరికి కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ కావు. ఎందుకో ఏమిటో అన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే రేపు జమ చేసేందుకు రెడీ అయిన సర్కార్, కానీ రేపు మేడే సెలవు కావడంతో ఎల్లుండి అకౌంట్లో అయితే జమ చేయడానికి ఒకేసారి పేమెంట్ అయితే జమ చేయబోతోందండి. ఇక అన్ని శాఖలు, కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ. అందరి ఖాతాల్లో డిపాజిట్ చేసే ప్లాన్ అమలు. లోక్సభ ఎన్నికల టైంలో నిర్ణయం. సో గత నెల మాదిరిగానే ఈ నెల సైతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నది. వారితో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కు సైతం పెన్షన్లు జమ చేయాలని ప్లాన్ చేసింది. కానీ 1వ తేదీన మే డే బ్యాంకులకు సెలవు కావడంతో 2వ తేదీన ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గత నెలలో తొలుత ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలను జమ చేసి ఆ తర్వాత 1-2 రోజుల తర్వాతనే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్లు జమ చేసేదండి ప్రభుత్వము. కానీ ఈసారి వారందరికీ ఒకేసారి పేమెంట్ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. సో ఈ విధంగా ఎంప్లాయీస్ పెన్షనర్స్ అకౌంట్లో పేమెంట్ జమ చేసేందుకైతే సర్వత్రా సిద్ధం చేస్తుంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.